నైట్ 2 అవుతుంది, వర్షం తగ్గట్ల మెరుపులు, బీభత్సమైన మెరుపులు, వర్షం. సో ఆ వర్షంలోనే బండి ఎత్తుకొని 20 కిలోమీటర్లు, హాస్టల్ నుంచి ఆడికి 20 కిలోమీటర్లు, వర్షంలోనే 20 కిలోమీటర్లు వచ్చిన. యాత్ర వాడు పెద్ద రాడ్ వేసేసినాడు. ఇక్కడ పట్టుకునేస్తారేమో అనుకున్నా, ఎందుకంటే దగ్గులు వస్తూ ఉంది, కొంచెం జలుబు కూడా చేసింది. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, దాంతో నన్ను బట్టి లోపల వేస్తారనుకున్నా. సప్త సముద్రాలు దాటినప్పుడు ఏం కాలే, కానీ చిన్న పిల్ల కాలువకి హెల్త్ ఖరాబ్ అయిపోయింది. దానికి ఓపెన్ అనే ఫామ్స్ ఫిల్ చేసిన నేను, 1-2 కాదు. ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు సేమ్ ఇదే కదా ఉండేది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదన్నా ఒక సాధిద్దామని చెప్పి బయలుదేరినప్పుడు ఇట్లాంటి ఆటంకాలు వస్తూనే ఉంటుంది. దీనికంతా మనం వెనక్కి పోలేము. ఇదే ఇంట్లో ఉన్నప్పుడు జ్వరం వచ్చింది అనుకో, కాళ్ళు పట్టే వాళ్ళు ఒకరు, చేతులు పట్టే వాళ్ళు ఒకరు మా ఇంట్లో. అట్లా పెరిగిన ట్రావెలింగ్లో ఇక్కడ మనకి దేకేవాడు ఎవడు ఉండడు. మనకి ఫుడ్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. ఒక శాండ్విచ్, వాటర్ బాటిల్, ఒక బిస్కెట్, కార్డు అయితే హ్యాండ్ ఇచ్చేసింది. ఏటీఎం తీద్దామంటే లిమిట్ ఎక్సీడ్ అని చెప్పి వచ్చేసింది కార్డు. అఫీషియల్గా మనకైతే స్టాంప్ పడిపోయింది. ఎక్స్చేంజ్ చేసుకునేసి నేను గోపురం ఆడే మర్చిపోయినా. ఇది చాలా దూరం వచ్చేసిన, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడే ఉండింది. ఒళ్ళు బాగాలేకుండా ఉండే కొద్దిగా ఏం అర్థం కావట్లేదు నాకు, అసలుకి మెంటల్గా ఉంది. వెల్కమ్ టు మలేషియా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్, ప్రజెంట్ ఉన్న పుకెట్లో. సో కంటిన్యూస్గా ట్రావెల్ చేయడం వల్ల కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది. అది నా వాయిస్లోనే మీకు అర్థమైంటుంది. హెల్త్ కొంచెం ఖరాబ్ అయిందని చెప్పేసి ఫేస్ కూడా చాలా డల్ అయిపోయింది దెబ్బకి. ఎందుకంటే కంటిన్యూస్ మొత్తం ఇక్కడ వర్షాలు కదా, బీభత్సమైన వర్షాలు. అసలుకి క్లైమేట్ వెంటనే సడన్గా చేంజ్ అవుతుంది. మీరు ఆల్రెడీ వ్యూలో చూసి ఉంటారు, క్లైమేట్ అంత ఇదిగా చేంజ్ అవుతుంది. దానికని చెప్పేసి ఏమైందంటే, అక్కడ కోపంగంలో జంగల్ పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ తగులుకునే జంగల్ పార్టీలో నైట్ 2 అవుతుంది, వర్షం తగ్గట్ల మెరుపులు, బీభత్సమైన మెరుపులు, వర్షం. సో ఆ వర్షంలోనే బండి ఎత్తుకొని 20 కిలోమీటర్లు, హాస్టల్ నుంచి ఆడికి 20 కిలోమీటర్లు, వర్షంలోనే 20 కిలోమీటర్లు వచ్చిన. అప్పుడు కూడా ఏం కాలేదు. మళ్ళీ ఇక్కడ పుకెట్కి వచ్చినాను. పుకెట్లో కూడా బాగానే ఉన్నా. లాస్ట్ ట్రిప్కి వెళ్ళిన, అప్పుడు కొంచెం దెబ్బ తీసేసింది. సప్త సముద్రాలు దాటినప్పుడు ఏం కాలే, కానీ చిన్న పిల్ల కాలువకి హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ట్రావెలింగ్లు ఇవంతా మామూలే. సో వెనక్కి తగ్గేదే లేదు. హెల్త్ బాగాలేక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికని చెప్పేసి మన పనిని ఆపేసి కూర్చుంటామా ఏంది? చాలా ఇది అయిపోయింది. అంతగా చెప్పేది మర్చిపోయినా. నేను ప్రజెంట్ అయితే మలేషియాకి వెళ్తున్నా. మన ఇండియన్స్కి వీసా ఫ్రీ మలేషియా. సో ఇక్కడ రాగానే చెక్ఇన్ చేసే ప్రాసెస్ ఏందని చెప్పి 1 by 1 చెప్తాను, వినండి. ఫస్ట్ మనకి ఫ్లైట్ టికెట్స్, బోత్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్, ఈ 2 చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఇక్కడ ఏం చూపించిన అంటే, ఇక్కడ నేను పుకెట్లో ఉన్నా. పుకెట్ నుంచి కోలాలంపూర్కి ఫ్లైట్ టికెట్లు ప్లస్ హోటల్ బుకింగ్ అడిగినారు. హోటల్ బుకింగ్ చూపించిన. అక్కడి నుంచి నేను కనెక్టెడ్ కంట్రీకి అడిగినారు. సో నేను కంటిన్యూస్ ట్రావెల్ కదా, ఇండియాకి రిటర్న్ కాదు కదా, కనెక్టెడ్ కంట్రీకి అడిగితే ఆ కనెక్టెడ్ కంట్రీకి చూపించినాను. ఓకే, ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ కసరత్ ఎమ్రా అంటే నేను మీల్స్ బుక్ చేసిన మలేషియన్ ఎయిర్లైన్స్తో. బుక్ చేసేటప్పుడే మీల్స్ బుక్ చేసిన. సో నాకు అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. అమౌంట్ పే చేసినప్పుడు మీల్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. నాన్ వెజ్ వీలు ఒకటి బుక్ చేసినా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి నేను అడిగితే నేను అదే పనిగా మెన్షన్ చేసిన, ఇట్లా నాకు మీల్ కన్ఫర్మ్ అయింది, ఎట్లా ఉంది కదా అని చెప్పేసి ఒకసారి డౌట్ వచ్చి అడిగిన వాళ్ళకి. డౌట్ వచ్చి అడిగితే వాళ్ళు చెక్ చేసి ఇట్లా మీల్ మాకైతే రావట్లేదు అని చెప్పినారు. సో మళ్ళీ వాళ్ళు మలేషియన్ ఎయిర్లైన్స్కి అయితే కాంటాక్ట్ అయినారు. చూద్దాం మనకి ఫ్లైట్లో మీల్స్ ఇస్తారా ఈరా. డబ్బులు అయితే పే చేసేసిన నేను నాన్ వెజ్ మీల్కి. ఆడికి అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు వీసా ఫ్రీ కదా. సో ఒక చిన్న ఫామ్ అనేది ఫిల్ చేయాలి మనం. ఆ ఫామ్ ఎక్కడెక్కడో ఇది చేసుకుంటారు. మీరు చెక్ఇన్ చేసుకుంటారు కదా, అక్కడే వాళ్ళు QR చూపిస్తారు. ఆ QR ఇది చేసుకోగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీ పేరు, మీ పాస్పోర్ట్ నెంబరు, డేట్ ఆఫ్ ఎక్స్పైర్, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, జస్ట్ బేసిక్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది.
ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయగానే మీకు ఒక మెయిల్ వచ్చేస్తుంది. అది ప్రింట్ చేసి సైన్ అవంతా ఏం అవసరం లేదా, మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ చూపించాలి కదా. జస్ట్ ఇక్కడ నుంచి మేము వెళ్తాము, అది మలేషియన్ ఎంబసీ నుంచి వస్తుంది, మలేషియన్ ఎంబసీ నుంచి వస్తుంది. సో జస్ట్ అది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఇంతకు మించి ఇంకేం లేదు, ప్రాసెస్ చాలా ఈజీ. నెక్స్ట్ మన వాళ్ళు ఈ సెక్యూరిటీ చెక్ ఉంది కదా, సెక్యూరిటీ చెక్ దగ్గర చాలా మంది అడిగినారు, ఇట్లా సెక్యూరిటీ చెక్ అట్లా చెప్పు భయ్యా ఒకసారి అని చెప్పేసి. సో సింపుల్గా చెప్తాను, సెక్యూరిటీ చెక్కి వస్తారు కదా, మీ బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఛార్జర్ దగ్గర నుంచి మొత్తం తీసి ల్యాప్టాప్ మాత్రం ఒక బాక్స్లో పెట్టండి. మిగతా ఛార్జర్ గట్రా అవన్నీ ఉంటాయి కదా, ఫోను ఛార్జరు ఏదన్నా ఇనుము వస్తువులు ఉంటే అవన్నీ తీసి ఒక దాంతో పెట్టండి. షూస్ ఒక దాంతో పెట్టండి. జాకెట్ తీసుకుంటే జాకెట్ తీసి ఇంకో దాంతో పెట్టండి. ఈజీ అయిపోతుంది. బ్యాగ్లో బట్టలు తప్ప ఇంకేం పెట్టకండి. అప్పుడు మీకు మళ్ళీ రీచెక్ ఇన్ అనేది ఉండదు. ఒకేసారి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏదేందో పెట్టాలా జబ్ అని వెళ్తాను, జబ్ అని పెట్టేస్తాను. సో చలో ఇచ్చి పంపించేస్తాను, అయిపోతుంది. ఇంకేమరా అంటే నీళ్ళు క్యారీ చేయకండి. ఒకళ్ళు క్యారీ చేసినా వాళ్ళు అక్కడ పోసేస్తారు మళ్ళీ. సో అక్కడే తాగేయండి. వాళ్ళు పోసేసేటప్పుడు మీరు చెప్పండి నేను తాగేస్తానని చెప్పేసి. సో తాగేయండి, మళ్ళీ లోపలికి వచ్చి పట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడి నుంచి ఈ నీళ్ళు తీసుకెళ్ళచ్చు, ఇక్కడ వచ్చి పట్టుకునేసి. అయితే వ్యాపారం ఇంకేంది, ఇక్కడ వచ్చి కొనాలని చెప్పేసి. నాకు చూడండి, కాఫీ కొనుక్కుందాం అనుకున్నా, హెల్త్ బాగాలేదు కదా, కాఫీ కొనుక్కుందాం అనుకున్నా. కొనుక్కుంటే చూస్తే 180 బాతులు, 190 బాతులు ఏంది కాఫీకి. అబ్బా, అంటే ఆల్మోస్ట్ మన దాంతో 500 రూపాయలు ఒక కాఫీ. నాకు అంత స్పెండ్ చేయాలనిపించలేదు. నాకు ఇక్కడ 10:30కి నాకు ఫ్లైట్ ఉంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో నా ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మలేషియన్ ఎయిర్లైన్స్ నేను ఇంతవరకు వెళ్ళదు, ఒక్కసారి కూడా వెళ్ళదు, ఫస్ట్ టైం వెళ్తాను మలేషియన్ ఎయిర్లైన్స్. ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎట్లుందో చెప్తాను. నెక్స్ట్ మీరు మలేషియా వీసా ఫ్రీ అని చెప్పినా కదా, స్టే అప్ టు మనం 30 డేస్ మాత్రమే ఉండొచ్చు. అంత పైన అయితే ఉండలేము. అంత పైన ఉంటే మళ్ళీ మనం ఫైన్ కట్టాలా. సో మనకి చాలా తక్కువ నుంచి దొరుకుతుంది మలేషియాకి. ఎక్కడ విజయవాడ నుంచి, చెన్నై నుంచి చాలా తక్కువ దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మరీ అంత ఎక్స్పెన్సివ్ ఉండదు, ఒక 1000 రూపాయలు 2000 తేడా ఉంటుంది. సో విజయవాడ నుంచి, చెన్నై నుంచి అట్లా వెళ్ళే వాళ్ళు మీకు చాలా ఈజీ, చాలా చీప్లో దొరికిపోతుంది. ఇంకా మలేషియా గురించి ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కరెన్సీ అవన్నీ అక్కడ చెప్తాను. ఘోరంగా నేను ఇంకా ఇక్కడ పట్టుకునేస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే దగ్గులు వస్తూ ఉంది, కొంచెం జలుబు కూడా చేసింది. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, దాంతో నన్ను బట్టి లోపల వేస్తారనుకున్నా. నిన్నేం చేస్తాను, నిన్న మెడికల్ షాప్కి వెళ్ళినా, ఎందుకన్నా మంచిది నాకు వచ్చేలాగా అనిపించినప్పుడు వెళ్ళి మాత్రలు కొనుక్కుంటే అక్షరాల 300 బాతులు తీసుకుని అక్క. 300 బాతులు తీసుకొని ఇదొక దగ్గు ఒక 10 మాత్రలు, జలుబుది ఒక 10 మాత్రలు ఇచ్చింది. మళ్ళీ ఏంది దానికి ఓపెన్ ఫామ్స్ ఫిల్ చేసిన నేను, 1-2 కాదు. ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల సేమ్ ఇదే కదా ఉండేది. సో దానికని చెప్పేసి 4-5 ఫామ్స్ ఇచ్చింది. 4-5 ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత ఆ 2 మాత్రలు ఇచ్చింది, 2 డబ్బాలు ఇచ్చింది. అది అట్లయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి రెడీ అయ్యి మొత్తం ఇది చేసుకొని వీడికి వచ్చాకాడికి తల ప్రాణంతో వచ్చేసింది. వీడికి వచ్చేసి ఇంకా ఓపెన్ చేయగానే మొత్తం చూసుకొని యువతలకు వచ్చి చెక్ బయట తీద్దాం అనుకున్నా, సపోర్ట్ చేయట్లేదు ఒళ్ళు. సో చూద్దాం, ఈ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదన్నా ఒక సాధిద్దామని చెప్పి బయలుదేరినప్పుడు ఇట్లాంటి ఆటంకాలు వస్తూనే ఉంటుంది. దీనికంతా మనం వెనక్కి పోలేము. ఇదే ఇంట్లో ఉన్నప్పుడు జ్వరం వచ్చింది అనుకో, కాళ్ళు పట్టే వాళ్ళు ఒకరు, చేతులు పట్టే వాళ్ళు ఒకరు మా ఇంట్లో. అట్లా పెరిగిన ట్రావెలింగ్లో ఇక్కడ మనకి దేకేవాడు ఎవడు ఉండడు, మనమే దేక్కోవాల. సో కొంచెం బిట్ హార్డే, ఏం కాదు, సెట్ అవుతుంది కొన్ని రోజుల్లో. మళ్ళీ ఐ విల్ బీ బ్యాక్. ఇది ఏదైతే కదా అయింది, ఎవరు తగ్గేదే లేదు. ఎంతో వదులుకొని కానీ ఇంత దూరం రాలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి ఇండియాకి వచ్చే సమస్య లేదు ఏమన్నా కానీ. ఇక్కడే ప్రపంచం మొత్తం తిరిగినాకే ఇండియాకి ఇట్లాంటి దారిలో ఇట్లాంటివి మస్తు వస్తూ ఉంటుంది.
చూసుకుందాం. ఇది ఏదైతే కదైంది చూసుకోవచ్చు. ఫ్లైట్ అయితే 1/2 అవర్ డిలే అయింది. ఎంతమంది చూడండి, ఆల్మోస్ట్ 10:30, ఇప్పుడు 11 అవుతుంది టైము. 11 అవుతుంది కానీ వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడే వెళ్తున్నారు, 11 గంటలకు వెళ్తున్నారు. మోర్ దెన్ 1/2 అవర్ డిలే అయింది ఫ్లైట్ అయితే. మా దాంతో ఆఖరిగా నేనే వెళ్తూ ఉన్నాను. అసలుకి ఇదే చూడండి, ఎయిర్లైన్స్ ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయని చెప్పేసి. అజూర్ ఎయిర్ అంట ఇది. నేను ఇంతవరకు మలేషియా ఎయిర్లైన్స్ వెళ్ళలేదన్నా కదా, చూపిస్తా చూడండి మలేషియన్ ఎయిర్లైన్స్ ఎట్లా ఉంటుంది. మలేషియా ఎయిర్లైన్స్ కూడా మంచి రిచ్, బాగా బ్రహ్మాండంగా ఉంటుంది మలేషియన్ ఎయిర్లైన్స్. బిజినెస్ క్లాస్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటుంది. సో ఇవంతా నార్మల్. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇది. అది వచ్చేసింది మన ఎయిర్లైన్స్. మలేషియా కనబడుతుంది కదా, ఇదే మన ఎయిర్లైన్స్. మన స్టాప్ అయితే వచ్చేసింది, దిగి వెళ్ళిపోతూ ఉంటాం మనము. చూడండి, ఇదే మలేషియన్ ఎయిర్లైన్స్కి వెళ్తా ఉన్నాం. బీభత్సంగా ఉంటుంది అసలు. చూసారా ఎట్లుందో, మామూలుగా లేదు కదా, బ్రహ్మాండం మలేషియన్ ఎయిర్లైన్స్. ఇంకా మళ్ళీ మినిమం ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, నాకైతే నచ్చింది. కొత్తగా బాగా ఫుల్ రిచ్ ఉండేటట్టు ఉన్నది ఎయిర్లైన్స్. మలేషియన్ ఎయిర్లైన్స్లో మనకి ఫుడ్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. ఒక శాండ్విచ్, వాటర్ బాటిల్, ఒక బిస్కెట్, ఇంకా టిష్యూస్ ఉన్నాయి. ఇవైతే మన కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నారు. అండ్ ఎయిర్లైన్స్ చూపిస్తా చూడండి, ప్రతి ఒక్కరికి ఇట్లా టీవీ ఉంటుంది. మీరు కార్డ్ ఇన్సైడ్ చేసి ఏం పర్చేస్ చేయాలన్నా చేసుకోవచ్చు. రిమోట్ యాక్సెస్ మొత్తం ఇక్కడ ఉంటుంది చూడండి. మళ్ళీ యూఎస్బీ ఇక్కడ కనెక్ట్ చేసుకొని హెడ్సెట్లు ఏమన్నా ఉంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్రైట్నెస్ పెంచేది, తగ్గించేది, ఆన్ చేసేది, ఆఫ్ చేసేది, వాల్యూమ్ పెంచేది, తగ్గించేది. ఇది మలేషియన్ ఎయిర్లైన్స్ ప్రతి సీట్కి ఉంటుంది ఇట్లా మారుతూ. ఒక మంచి విషయం ఏమంటే మలేషియన్ ఎయిర్లైన్స్లో ఈ విషయం నాకు నచ్చుతుంది. ఇక్కడ ఫ్రీ, చాలా ఫ్రీ ఉంది. మిగతా ఎయిర్లైన్స్తో పోల్చుకుంటే ఇది నాకు చాలా అంటే చాలా ఫ్రీ వచ్చింది. చూసుకోండి ఎంత ఫ్రీగా కూర్చుంటున్నాను నేనైతే. బ్రహ్మాండంగా ఉంది అసలుకి. మిగతావన్నీ కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఇది ఓకే, బ్రహ్మాండం కూర్చోవచ్చు. ఇంతసేపు టైర్డ్ అయిపోయి కొంతసేపు పడుకున్నా. నా ఫ్లైట్ ఆల్మోస్ట్ 1/2 అవర్ లేట్ అయింది. సో ఇక్కడి నుంచి ఇంకా మలేషియాకి ఫుకెట్ నుంచి వెళ్తున్నాను కదా, 1.5 అవర్ లేట్ అయ్యి 1/2 అవర్ డిలే అయింది కాబట్టి 2 అవర్స్. ఇవన్నీ తినేఘాట్కి వెళ్ళిపోతాం మనం, ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోతాం తినేఘాట్కి. సార్ చూపిస్తా చూడండి, ఇవి మనకైతే ఇచ్చిండేది వాళ్ళు. ఇదంతా కాంప్లిమెంటరీ, మీరు టికెట్ కింద ఇచ్చేస్తారు. సో నేను టికెట్ చేసుకున్నప్పుడు మీల్స్ బుక్ చేసిన కదా, ఆ డేటా అంటే వీళ్ళకి రాలేదంట. నేను యాత్ర నుంచి బుక్ చేసుకున్నా. యాత్ర వాడు పెద్ద రాడ్ వేసేసినాడు. సో అట్లీస్ట్ ఏం లేని దానికన్నా ఏదో ఒకటి కాంప్లిమెంటరీ కింద ఇచ్చినారు కదా, దానికి ఆనందపడాల. మలేషియా ఎయిర్పోర్ట్ అయితే చూడండి, మనం వచ్చేసినాం. ఇంకా అఫీషియల్ కాదు, ఎందుకంటే స్టాంప్ పడేంతవరకు మన అఫీషియల్ ఎప్పటికే కాదు. సో వెళ్ళి స్టాంప్ వేసుకుంటే నాకు ఫామ్ ఫిల్ చేసినాం కదా, ఆ ఫామ్ అవన్నీ చూపించాలా. ఇంక వీళ్ళు ఇమిగ్రేషన్ ఏం అడుగుతారని చెప్పేసి వెళ్ళి మొత్తం కట్ చేసుకొని పంపిస్తారు. ఎయిర్పోర్ట్ అయితే బీభత్సంగా ఉంది భయ్యా, నాకు భలే నచ్చింది. మలేషియాకి ఇంతకుముందు నేను ఎప్పుడు రాలే కదా, ఫస్ట్ టైం వస్తాను మలేషియాకి. మలేషియా మాత్రం ఎయిర్పోర్ట్ మాత్రం నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు ఉన్నది. బాగుంది ఎయిర్పోర్టు. చాలాసేపు నుంచి నడుస్తాను. సో చాలా వాష్రూమ్స్ ఉన్నాయి, వెళ్ళేసి వెళ్దాం. జస్ట్ పైన కనిపిస్తుంది కదా, దాన్ని ఫాలో అవుతా వెళ్ళిపోండి బ్యాగేజ్కి, అరైవల్ హాల్కి. సో దాన్ని ఫాలో అవుతా వెళ్ళిపోయినారంటే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. పెద్ద కష్టమే ఉండదు, జస్ట్ వచ్చేదారంతా ఉంటుంది, దాన్ని ఫాలో అవుతా వెళ్ళిపోండి. ఇంతకీ నేను ఫుడ్ ఎట్లుందని చెప్పలే కదా, వరస్ట్ ఉంది భయ్యా అసలుకి. అది తిన్న వల్ల కలపెట్టేసింది. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళేసి వస్తూ ఉన్నా, అంత వరస్ట్ ఉంది ఫుడ్ అయితే. సో ట్రై చేయకండి, రోతలోనే రోత. మరి ఇమిగ్రేషన్ వెళ్ళి కంప్లీట్ చేసుకునేసి ఇమిగ్రేషన్ నుంచి మళ్ళీ బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాలా. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అని చూసినారా, సేమ్ దాన్ని ఫాలో అవుతా వచ్చేయండి. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఉంటుంది. మళ్ళీ కేఎల్ఐఏ, ఎకా ఎక్స్ప్రెస్ బస్సు కానీ అవంతా మనకి ఎక్కడ ఉంటుంది, 4th ఉంటుంది. బ్యాగేజ్ క్లెయిమ్ 2nd, బస్సు అవంతా 4th ఉంటుంది. సో చలో ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళి క్లియర్ చేసేసి మళ్ళీ మాడదాం. ఇమిగ్రేషన్ తీయకూడదు,
సో ఇమిగ్రేషన్ అవతల పక్క వెళ్ళి మాడదాం. ఇమిగ్రేషన్ అయితే క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ గంట సేపు పట్టింది ఇమిగ్రేషన్. చాలా మంది ఉన్నారు, ఫుల్గా వీసా ఫ్రీ కదా, చైనా వాళ్ళంతా నిండిపోయి ఉన్నారు. వాడు ఏం అడగలేదు, నువ్వు ఏం చేస్తావు అని చెప్పినాడు. నేను లాగర్ అని చెప్పిన. ఎన్ని రోజులు ఉంటావు అన్నాడు. 10 రోజులు ఉంటానని చెప్పిన. సో ఇంకా హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్స్ అడిగినాడు. అవి చూపించేసిన. అఫీషియల్గా మనకైతే స్టాంప్ పడిపోయింది, మలేషియా స్టాంపు. ఈజీనే, అసలు ఏం అడగలేదు. సో ఆన్లైన్లో వచ్చి పుకార్లని నిజమే. నౌ మలేషియా ఈజ్ ఆన్ వీసా ఫ్రీ ఫర్ ఇండియన్స్. చలో ఇంకా బ్యాగేజ్ ఉంది, వీసా అయిపోగొట్టాం కదా, ఇంకా బ్యాగేజ్ ఉంది. వెళ్ళి బ్యాగేజ్ ఓకే. సో చలో వెళ్ళి బ్యాగేజ్ అయితే తెచ్చుకుందాం. ఇక్కడ వచ్చి చూసుకోండి మీది ఎక్కడుందని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డులో, అక్కడ సేమ్ మీ పిఎన్ఆర్ పెట్టి చెక్ చేసుకోండి. ఏ బెల్ట్ ఈజీగా తెలిసిపోతుంది. వెల్కమ్ టు మలేషియా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మనోడు బెల్ట్ ఎక్కడో చూసి చెక్ చేసి చెప్పినాడు, ఎందుకంటే టీవీలో కనిపించలేదు. సో మనోడు చూసి చెప్పినాడు. రాగానే పాప ఛానల్ని అడిగి సబ్స్క్రైబ్ అంతా చేసుకున్నాడు. రాగానే మంచి వైబే ఉంది. బెల్ట్ అంటే అది ఆగిపోయింది. నా బ్యాగ్ అయితే కింద దిగిండారు ఆడ. చాలా లేట్ అయిపోయా. ఇంక వాష్రూమ్కి వెళ్ళి సాల్ నుంచి వస్తున్నా కదా, అందుకని చెప్పి లేట్ అయిపోయింది. సో మొత్తం ఎత్తి పక్కన పెట్టినారు. చలో మనమైతే వెళ్ళి బ్యాగేజ్ తెచ్చుకున్నాం. బ్యాగేజ్ ఎత్తుకొని మ్యాక్సీ సిమ్ బెస్ట్ అంట. వాడిని అడిగితే చెప్పినాడు మ్యాక్సీ వాస్ బెస్ట్ అనేసి. సో కొంచెం డబ్బులు ఏటీఎంలో విత్డ్రా చేయాలా, విత్డ్రా చేసి వెళ్ళి సిమ్కి పర్చేస్ చేసుకున్నాం. చూసినారా నా బ్యాగేజ్ కింద దిగినారు. సో చలో దీన్ని తీసుకెళ్దాం. మోసే ఓపిక నాకు అస్సలు లేదు. అయ్యా రావట్లేదంటరా. కార్డు అయితే హ్యాండ్ ఇచ్చేసింది. ఏటీఎం తీద్దామంటే లిమిట్ ఎక్సీడ్ అని చెప్పి వచ్చేసింది కార్డు. నా దగ్గర కొన్ని డాలర్లు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా అభోగత అయిపోయి ఉంటుంది నాది. సో ఎయిర్పోర్ట్లోనే ఎక్స్చేంజ్ చేసుకున్నా. చాలా వరస్ట్ ఉండే రేట్లు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. కార్డు హ్యాండ్ ఇచ్చేసింది కాబట్టి అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. తీసుకునేసి ఎక్స్చేంజ్ చేసుకునేసి నేను గోపురం ఆడే మర్చిపోయినా. ఇది చాలా దూరం వచ్చేసిన. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడే ఉండింది. ఒళ్ళు బాగాలేకుండా ఉండే కొద్దిగా ఏం అర్థం కావట్లేదు నాకు, అసలుకి మెంటల్గా ఉంది. సో నా వెనకాల మ్యాక్సీ సిమ్ ఉంది కదా, ఈ సిమ్ పర్చేస్ చేద్దాం. ఇప్పుడైతే వెళ్ళి ఎంతో ఏం కదా రేట్లన్నీ చూసేసి దాన్ని బట్టి తక్కువ ప్యాకేజీలు ఏమన్నా ఉంటే కొనుక్కుందాం. ఇవి 7 రోజులకంట, ఇవి 30 రోజులకంట. 2 రోజులకి 7 రోజులు తప్ప వేరే ఏం లేవంట. సో నేనైతే ఇది తీసుకున్నా. 37 రింగిట్స్ ఇచ్చి 20 GB వరకు 20 GB ఇంటర్నెట్ వస్తుంది. సో నేనుండే 10 రోజులే కాబట్టి ఇంకా తీసుకున్నా. మనకి బస్సులు లెవెల్ 1 కౌంటర్ 3లో ఉంటుంది. నేను ఈ పక్క అంత దిగిన, ఈ పక్క నుంచి వేరే బిల్డింగ్కి మారాలి, అవతల బిల్డింగ్కి మారాలంట. గుర్తుపెట్టుకోండి, మనం ఈ పక్క దింపేస్తారు, ఈ పక్క నుంచి అవతల బిల్డింగ్కి మారాలంటున్నారు. కౌంటర్ 3కి, లెవెల్ 1 కౌంటర్ 3. అక్కడి నుంచి అయితే మీకు చీపెస్ట్ ఆప్షన్స్ దొరుకుతుంది బస్కి. మొత్తానికైతే కనబెట్టి టికెట్ అయితే తీసుకున్నా. మీరు చూడొచ్చు 15 రింగిట్స్ పడింది. గ్రాబ్ అవంతా చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చినామంటే బస్సెస్ ఉండదు. నేను కేఎల్ సెంట్రల్కి తీసుకున్నా. ఆల్మోస్ట్ 1 అవర్, జస్ట్ 15 రింగిట్స్. కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, వీసా మాస్టర్ కార్డ్ 2 కార్డులు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ కార్డులే వాడుతాను వచ్చినప్పుడు నుంచి, ఎందుకంటే నా నియో గ్లోబల్ హ్యాండ్ ఇచ్చేసింది. సో దానివల్ల మనది వేరే కార్డు ఉంటే ఆ కార్డు వాడుకుంటా ఉన్నా. నా వెనకాల ఉంది చూసినారా, చూడండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడే వచ్చి టికెట్లు తీసుకోవాలా. సో నాకు 3:40కి అయితే బస్సు ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది, టైం అయిపోయింది. చలో యాడికి వెళ్ళి టికెట్లు తీసుకోవాలి, అర్థమైంది కదా. చలో ఇంకా బస్సు అయితే వెళ్ళి చూద్దాం. ఇదిదా బస్సు, చూసుకుంటే స్కై బస్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ. సో ఇది కేఎల్ సెంటర్కి అయితే తీసుకెళ్తాను మనల్ని. లగేజ్ ఏమన్నా ఉంటే కింద పెట్టవచ్చు, అది అడ్డంగా ఉంది, కానీ పేరు అయితే స్కై బస్ ఇది. గుర్తుపెట్టుకోండి ఇదే. మలేషియన్ కరెన్సీని మలేషియన్ రింగిట్ అని చెప్పి పిలుచుకుందాము. ఒక్క మలేషియన్ రింగిట్ వచ్చి మనకి దాదాపు 17.5 రూపాయలు పడుతుంది. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఒక 1 మలేషియన్ రింగిట్, 5 మలేషియన్ రింగిట్, 50, 100, 10 ఇవన్నీ మలేషియన్ రింగిట్స్ అని చెప్పి పిలుచుకుంటాం మనమైతే.